హ్యాపీ 4 బీకితే సెట్ అయిపోయేవాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ నేను చదివే ప్రయత్నం చేస్తా. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో కూడా కుకట్పల్లి ప్రాంతంలో ఇదే విధంగా ఒక ప్రేమ జంట సేమ్ వీడియో సేమ్ యాజ్ ఈజ్, బహుశా వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారేమో. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకోటి ఇన్స్పైర్ అవుతాడు. రోడ్ల మీద నడు రోడ్డు పైన ఇక వెనకాల కూర్చొని అమ్మాయిలు మానేసి ముందే కూర్చుంటారేమో. ఇక ప్రేమ జంటలు బరితెగించి జంటలు మొత్తం కూడా వెనకాల సీట్ తీసేస్తారు. ఇక పోనీ సరే వెనకాల సీట్ తీసేసి ఆ సీట్నే కాస్త పెట్రోల్ ట్యాంక్ పైన సీట్లా గుర్తించేసి ముందే కూర్చుంటారు. ఇక అమ్మాయిలు ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటారు. ఈ రకంగా ఇది ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసమో దేనికోసమో కాదు. వాళ్ళంతా ఎంత విచ్చలవిడతనంగా మారిపోయారంటే అక్కడ మీకు పదే ఈ ఫోటో చూపిస్తున్నాను నేను అక్కడ ఆ వ్యక్తి ఆయన. సో కనీసం పోలీసులు ఇప్పటికైనా ఈ చలాన్లు ఉన్నాయి, ఈ చలాన్లతో పాటుగా వీడియోకి సంబంధించినటువంటి ఆ ఘటన కూడా బయటకు వచ్చింది. కాబట్టి గతంలో ఏ రకమైతే అంటే చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డెఫినెట్గా పోలీసు వాళ్ళు ఆలోచించాల్సిందే. సో మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. బైక్ పైన కిస్సులు హగ్గులు నడి రోడ్డు పైన నడుపుతూ వాహనం నడుపుతూ పోనీ ఆ చెయ్యి ఏదైనా కొత్త పక్కగా జరిగిందంటే వాడు చెయ్యి పక్క జరిగిపోతే కింద పడిపోతారు, చచ్చిపోతారు. ఓకే, హెల్మెట్ లేదు ఈ రకంగానా. సో ఒకసారి మన ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా నుంచి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, సో ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, ఇప్పటికే గతంలో అనేక సార్లు కూడా పోలీసులు వార్న్ చేయడం అయితే జరిగింది. జంకు గొంకు లేకుండా ఎవరైనా చూస్తే బాగుంటుందో అని ఇంగితం లేకుండా, ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, అదే కాకుండా లవర్స్ అయి ఉండి ముద్దులు పెట్టుకుంటూ హక్ చేసుకుంటూ ఇటువంటి అసభ్యంగా డ్రైవ్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లికే దీన్ని రికార్డ్ చేయడం, దాని తర్వాత వాళ్ళ హ్యాండిల్లో పోస్ట్ చేయడము, ఇలా బైకులు నడిపిస్తున్నారు వీళ్ళు, అసభ్యంగా ఇంట్లో చేయాల్సిందంతా కూడా రోడ్డు మీద చేస్తున్నారంటూ కూడా ఆ వ్యక్తి క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన కూడా అర్ధరాత్రి జరిగింది హైదరాబాద్ లో. ఇటువంటి కాలంలో కపుల్స్ అందరు కూడా రీసెంట్ టైమ్స్ లో ఇటువంటి స్టంట్స్ చేస్తున్నారు. రొమాన్స్ చేస్తూ బైక్ డ్రైవడము, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, అదే కాకుండా అనేక సార్లు పోలీసులు చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, అదే కాకుండా ఆరంగ్ ఫ్లైఓవర్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక సార్లు పోలీసులు చెప్పినప్పటికీ గతంలో కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ మీద కూడా పీడీఐ కింద కూడా కేసులను నమోదు చేయొచ్చు. అదే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ తో పాటు ర్యాష్ డ్రైవింగ్, డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ కింద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇటువంటి రైడర్స్ కానీ లేకపోతే జస్ట్ ఫర్ ఫన్ అనే ఒక టర్మినాలజీ పెట్టుకొని దాని ప్రకారం కూడా వీళ్ళు బైక్స్ నడిపిస్తున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా సెక్షన్ 294 కింద ఒఫెన్స్ యాక్ట్ ఆఫ్ కింద కూడా కేసు నమోదు చేయొచ్చు. ఎంబీఏ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఉంది. సెక్షన్ 184 కింద డేంజరస్ డ్రైవింగ్ కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు గతంలో, మరి ఇప్పుడు కూడా తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, ఘటనలో కూడా ఒక ఘటన ఈ రకంగానే జరిగితే పోలీసు అరెస్ట్ చేశారు, వారిని జైలుకి కూడా పంపించినట్టు గతంలో మనం చెప్పుకున్నాం. సో వారిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్గా మారారు. ఇట్లా రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని పాటించే విధంగా సిటిజన్స్ని మేము మోటివేట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు 12 చలానాలు ఏంటి, 12 చలానాలు ఎలా బయటపడ్డాయి? ప్రస్తుతం ఈ విషయం పైన పోలీసులు ఇలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ అయింది, ఎప్పుడు బయటపడింది, ఏంటి? ఎస్, అర్ధరాత్రి నిన్న ఆరంగ్ ఫ్లైఓవర్ నుంచి వాళ్ళిద్దరు కూడా ఆ మహిళ ముందు నుంచి గట్టిగా హత్తుకోవడం, అదే కాకుండా అతను ఎటువంటి హెల్మెట్ లేకుండా, ప్రికాషన్స్ లేకుండా ఇష్టానుసారంగా బైక్స్ ని కట్ కొడుతూ వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే జనరల్ పబ్లిక్ ఆ వీడియోని రికార్డ్ చేయడం, ఆ తర్వాత అతను సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టి అసలు ఏంటి పోలీసులు పట్టించుకోరా, ఇటువంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఎవరికి నష్టం, వీళ్ళ డిస్ట్రాక్షన్స్ వల్ల ఎవరు వెళ్ళే చోట వెళ్లకుండా ఇంకో చోట వెళ్తే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది. ఒకవైపు హెల్మెట్ ధరించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ముద్దులు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటూ తనని ముందు నుంచి కూర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. వీళ్ళ కింద సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలంటూ కూడా జనరల్ నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ పెట్రిషియా. సో మరీ బరితెగించిన జంట నడి రోడ్డు పైన ఇంత ఇష్టానుసారమా? మీ ఇష్టమా? నడి రోడ్డు పైన ఇంత బరితెగింపా అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ వీడియోని ఇంతగా ఎందుకు పర్టికులర్ చెప్తున్నాను, ఎందుకంటున్నానంటే గతంలో ఘటన జరిగినప్పుడు అలా చేస్తే పొరపాటు తప్పు, మనకు ప్రమాదం, తోటి వచ్చేటువంటి ఆ వాహనదారు కూడా ప్రమాదం అని భావించి కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా?
ఇంత బరి తెగింప అంటే రోడ్డు పైన చేస్తుంటా అర్ధరాత్రి సమయంలో ఎవరు చూడరు కదా ఎడబోతు అంటే ఇక్కడ వరకే తెగించారంటే ఇంకా రోజు ఇంకెలా తెగింపు ఉంటుందో మరి ఇలా బరి తెగింపు. కొంతమంది కామెంట్ చేశారు, కామెంట్ చూద్దాం. కామ పిశాచులు అని చెప్పి శ్రీకాంత్ బొడ్లూరి అంటున్నారు. అది ఏ పిశాచన కానివ్వండి ఏమైనా కానివ్వండి మీరు ప్రైవేట్గా చేసుకోండి, ఇలా బడి రోడ్డు పైకి వచ్చేయాల్సిన అవసరం లేదు. దీనిలో అసభ్యం ఏముందనంటే కనుక ఆ కూర్చోవడం ప్రమాదం. అక్కడ అసభ్యం కనిపించినా కనిపించకపోయినా అసలు సిట్టింగే తప్పు, అలా కూర్చోవడం పొరపాటు, అది ప్రమాదం. మీరు పడిపోయినా మీకే ఇబ్బంది, లేదా మీ వల్ల ఇంకెవరైనా ఆ వాహనం ఢీకొన్నా కూడా వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లో కలుస్తాయి కదా. ఇక్కడ ఇంకొంతమంది కామెంట్ చేశారు ఫ్రీడమ్ ఇండియా అంట. ఇదా ఫ్రీడమా? ఇది ఫ్రీడమ్ అనుకుంటా బహుశా ఆయన చెప్పిన దాంట్లో. ఫ్రీడమా ఇది? దీన్ని ఫ్రీడమ్ అందామా? పంగి ప్రసాద్ రావు అంట, దీన్ని ఫ్రీడమ్ అందామా? ఇక ఫ్రీడమ్ అంటే ఇక ఈ ఇల్లులు ఎందుకు, లేకపోతే ఇంకా మనం సీక్రెట్గా లేకపోతే ఏమంటారు ఒక నివాసాలు మనకంటూ చట్టాలు న్యాయస్థాలు ఇవన్నీ ఇక మొత్తం ఫ్రీడమ్ అని చెప్పి బతికించి రోడ్ల మీద తిరిగేద్దాం అందరం కలిసి ఇష్టానుసారంగా. ఇప్పటికే శృతిమించిపోయింది హైదరాబాద్లో మొత్తం పబ్ కల్చర్ పెరిగిన కొలది బయటికి వచ్చి శృతిమించిపోయి తాగి తందనలాడి నడి రోడ్డు పైన జల్సాలు చేస్తున్నారు. ఆ శృతిమించిన తత్వాన్ని ఇక్కడికైనా మనం దాన్ని కంట్రోల్ చేయాలని ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక పర్సన్గా మనం కూడా ఇది తప్పు అని చెప్పాల్సిన దానిపై ఫ్రీడమ్ అన్నామా? ఇంకొక వ్యక్తి కామెంట్ చేశాడు రవికిరణ్ అంటే యాంకర్ తెగ ఫీల్ అవుతున్నాడు పాపం. ఇక్కడ నా ఫీల్ ఎందుకు తెలుసు? ఐఎస్ నేను ఫీల్ అవుతా. నేను ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే సొసైటీలో ఇటువంటి జరగకూడదు, ఇవి ప్రమాదం. డెఫినెట్గా ఫీల్ అవుతా. గతంలో ఒకటి జరిగింది, మొన్న చూసా మనం కుత్బుల్లాపూర్లో ఒక సంఘటన. ఒక తల్లి తన కొడుకుని తీసుకొని వెళ్తోంది నడి రోడ్డు పైన. పాపం తెలిసి తెలియక ఆ తల్లి అక్కడ వరకు పర్ఫెక్ట్గా వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏం జరిగింది తెలియదు కానీ బండి జరికిచ్చింది, అబ్బాయి పడిపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత శోకం మిగిలింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గాల్లో తేలుతున్నారు, వీళ్ళ ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళ ప్రాణం మీద పట్టింపు లేదు. కాబట్టి ఈ ఘటన వల్ల ఎదురుగా వచ్చే వాహనం ఏదైనా ఢీకొంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడితే అందుకే నేను ఫీల్ అవుతున్నా. నేను ఫీల్ అవడానికి కారణం అదే. ఇక్కడ నేను ఫీల్ అవడం అంటే నాకు ఏదో హర్టింగ్ అయిందని కాదు, దిస్ షుడ్ హ్యావ్ టు బి చేంజ్, అది మార్పు జరగాలని చెప్పి. ఇంకా వేణు కామెంట్ చేశారు, వేణు పామిడి అంట. అది ఆర్టిస్టులను గౌరవిద్దాం. నువ్వేం ఆర్టిస్ట్ మరి? ఆర్టిస్టా? ఇటువంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఇటువంటి వాళ్ళ ప్రోత్సాహం ఉండడం కారణంగానే, ఇక్కడ కామెంట్ చేసేటువంటి వాళ్ళ ప్రోత్సాహం ఉండడం కారణంగానే ఈ రకంగా బరి తెగిస్తున్నారు. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ, ఇది రోడ్లపై దాకా తీసుకురాకండి ఈ కల్చర్ని. ఇప్పటికే శృతిమించిపోయింది. పబ్ కల్చర్ ద్వారా హైదరాబాద్ వీకెండ్స్లో బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. నడి రోడ్డు పైన వాడు ఇష్టమట్టుగా మంచి లగ్జీరియస్ లావిష్ కార్ బయటికి పట్టుకొని వస్తాడు, ఫుల్ సౌండ్ ఊఫర్ పెట్టేసి రోడ్ల పైన తాగి తందనాలు డ్యాన్సులు. ఏంటంటే ఇట్స్ ఫ్రీడమ్. ఏమనంటే మళ్ళీ అమ్మాయిలు కూడా మరి పోనీ అమ్మాయిలైనా గౌరవిద్దాం, అక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు కదంటే అమ్మాయిలే వచ్చి వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ రాంగ్ విత్ అని చెప్పి ఇంకా రకరకాలుగా భాషలు మాట్లాడి ఇంకా ఆ ఇంగ్లీష్లో మంచి మంచి బూతు పదాలను కూడా వాడుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా ఈ కల్చర్ని ఎంకరేజ్ చేయకండి, తప్పును తప్పుగా చూడండి. సో ఐ రిక్వెస్ట్ ఇక్కడికైనా పోలీస్ ఆఫీసర్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరైనా సార్ ప్లీజ్ మీరు కేవలం ఫోటోలు కొట్టడం మాత్రం వరకే పరిమితం అవ్వకండి. ఇటువంటి వారిని డెఫినెట్గా శిక్షించాల్సిందే. మీకు మీ రెస్పాన్సిబిలిటీ తెలుసు, బట్ డెఫినెట్గా మీకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమందికి చాటు మార్గాన ఉండి అక్కడ కంట్రోల్ రూమ్ ఉన్న దగ్గర కాకుండా ఇక్కడ షాప్ దగ్గర టీ స్టాల్ దగ్గర నిల్చొని ఫోటో కొట్టడం వరకు మాత్రం పరిమితం అయితే ఇటువంటి సంఖ్య పెరిగిపోతుంది. 12 చలానాలు. ఒకవేళ కనుక ఈ వ్యక్తిని దొరకబడితే మీకు 4,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నింపిన వారు అవుతారు. 4,000 రూపాయలు సుమారుగా ప్రభుత్వ ఖజానా నింపిన వారు అవుతారు. సో ట్రాఫిక్ చలానాలు కేవలం ట్రాఫిక్ రూల్స్ని మార్చడం కోసమే ఉండాలి కానీ, మార్చడం కోసం మాత్రమే ఉండాలి కానీ ఇంకా శృతిమించే విధంగా కొట్టుకుంటూ పోయినా కూడా వాడు ఫోటోగ్రాఫర్ లాగా మీరు ఆల్బమ్ చేసి ఇచ్చినట్టుగా వాడు ఫోటోలు మొత్తం దాచుకుంటున్నాడు. సో ఇక్కడ ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు, శ్రీకాంత్ బొడ్లూరి అని ఏమంటున్నాడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న నమ్మకం లేదు, చేసుకునేవాడు పిచ్చోడు అవుతాడు, అందుకే ఈ కాలం యువత పెళ్లి అంటేనే బాబోయ్ అంటున్నారు. నిజంగానే అక్కడ వాళ్ళ పెళ్ళ లేకపోతే పిండా కూడా ఇంకెవరిని పక్కన పెడితే ఈ కల్చర్ మాత్రం దయచేసి మారాల్సిన అవసరం ఉంది. సో మీ దగ్గర ఎవరైనా ఈ రకంగా కంట పెడితే నడి రోడ్డు పైన వెళ్తూ ఒకరిపై ఒకరు మీద పడిపోయి నడి వెహికల్ వెళ్తూనే ఉంటుంది, ఒకవైపుగా కార్ డ్రైవింగ్ చేసేవారు కానీ బైక్ డ్రైవింగ్ చేసేవారు ముద్దులు ఇచ్చుకోవడాలు, హగ్గులు ఇచ్చుకోవడాలు, ఇవన్నీ వాళ్ళ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ కంట పడితే వెంటనే క్వశ్చన్ చేయండి. యూ ప్లీజ్ మీరు ఒక పక్కకు ఆపుకోండి, లేకపోతే ప్రైవేట్ రూమ్కి వెళ్ళిపోండి. అంతేగాని రోడ్డు పైన లాంటి సరసాలాడి ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీయకనే రకంగా మీరు కూడా హింట్ చేయండి. సో ఒకవేళ కనుక ఈ వీడియో పోలీసుల వరకు చేరితే ఇది ఆ చలానాలకు సంబంధించి AP 10AZ2501 ఇది ఆయన వెహికల్ నెంబర్. 12 చలానాలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ వ్యక్తిని పట్టుకోగలిగితే 4,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇటువంటి విషయాలపైన ఇంకోసారి రాకుండా ఉండే విధంగా మందలించాల్సిన అవసరం కూడా ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీరు ఒకసారి మళ్ళీ ఆ వీడియో గమనించండి. గాలి కూడా దూరినంత సందు వాళ్ళిద్దరి మధ్య ఉంది. అంత గ్యాప్ లేకుండా ఉండిపోయారు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. పడిపోతే వీడు గుండు కూడా వెళ్ళిపోద్ది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి, కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ సురేందర్ కామెంట్ చేస్తారు, దిస్ ఇస్ నాట్ ఇండియన్ కల్చర్. ఎస్, దిస్ ఇస్ నాట్ ఇండియన్ కల్చర్. సో మీ దగ్గర ఎవరైనా కనుక కంటపడితే వెంటనే మీరు వాళ్ళు క్వశ్చన్ చేయండి. తర్వాత కమింగ్ టు హైదరాబాద్ అండ్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ పేరునే నాశనం చేస్తున్నారంట. సో ఆ తర్వాత కమింగ్ టు హైదరాబాద్ నేమ్ నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ ఘటన ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎటు చూసినా కూడా ప్రస్తుతం ఈ వీడియోను చూస్తున్నారు. రకరకాల మీమ్స్ కూడా తయారవుతున్నాయి, థంబ్నెయిల్స్. సో కమింగ్ టు హైదరాబాద్ అండ్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హైదరాబాద్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న నమ్మకం లేదు, చేసుకునేవాడు పిచ్చోడవుతాడు, అందుకే ఈ కాల యువత పెళ్లి అంటేనే బాబోయ్ అంటున్నారు. పెళ్లి తర్వాత పక్కన పెట్టండి, పెళ్లి యాప్ ఇండా కూడా తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు ఇష్టం, కానీ రోడ్డు పైన చేయడం తప్పు. దీంట్లో అసభ్యం ఏంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అసభ్యం ఒకటి, ఫస్ట్ థింగ్ అసభ్యం కంటే కూడా అలా కూర్చోవడం తప్పు. అలా కూర్చోవడమే తప్ప, సిట్టింగ్ పొజిషన్ తప్పు. అలా కూర్చొని ముందు పక్కన కూర్చోమంటారా? ముందు సీట్ ఉందా? తర్వాత ఆ ఘటనలో అసభ్యం ఏముంది అంటే అంత గట్టిగా హగ్గులు ఇచ్చుకొని కిస్తులు ఇచ్చుకొని నడి రోడ్డు పైన చేసుకుంటే ఏందది మరి? నడి రోడ్డు పైన చూసేవాళ్ళు ఏమనుకోవాలి? చాలా దారుణంగా ఉంది. సో ప్రెసెంట్ ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు డెఫినెట్గా వారిపైన యాక్షన్ తీసుకుంటారని కోరుకుందాం. ఇటువంటి జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు కూడా ఒక కంట కనిపెట్టండి. ఇటువంటి వాళ్ళు మరీ శృతి మించి ప్రవర్తించే వాళ్ళని డెఫినెట్గా క్వశ్చన్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.